డాక్టర్ సముద్రాల ప్రశాంత్ కుమారి పరిశోధనలో ఉన్నతమైన అవార్డులు లభించాయి. తమకి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషమని తెలియజేశారు ప్రశాంత్ కుమారి. Congratulations, ma'am. Thank you, sir. Right. Additional marks అంటే మన యూనిట్ టెస్ట్ మార్కులు ఉండాలండి ప్రాబ్లం. యూనిట్ టెస్ట్ ఉంది సార్. నేను కేవీ రమణ, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో మా కాలేజీలో లెక్చరర్గా, సీనియర్ లెక్చరర్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్ఛార్జ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజర్ రీసెర్చ్ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్, రిజిస్టర్డ్ ఎంఎస్ఎం ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఇన్ రీసెర్చ్ అవార్డు ఇచ్చినందుకు ఆవిడ ఈ మధ్యన చాలా పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు ఇంటర్నేషనల్ జర్నల్స్లో. అది ఒక రకంగా ఇన్స్టిట్యూట్ కూడా చాలా ప్రతిష్టాత్మకం. త్వరలో మేము ఎన్బిఏ కూడా వెళ్తున్నాం. ఆ ఎన్బిఏలో కూడా దీనికి మంచి పాయింట్స్ ఉంటాయి. సో యాక్చువల్గా ఈ రీసెర్చ్లో ఉమెన్ ఇన్ రీసెర్చ్ అవార్డు రావడం చాలా అరుదు. ఉమెన్స్ చాలా రీసెర్చ్ రంగంలో చాలా వెనకబడి ఉంటారన్న దానికి విరుద్ధంగా వీళ్ళు చాలా పేపర్స్ మనం చేసి మంచి అవార్డు సాధించడం మా ఇన్స్టిట్యూట్కి గర్వకారణంగా మా స్టాఫ్ తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ ప్రశాంత్ 25 years పైగానే చేశారండి అన్ని క్యాటర్లోనూ. సో ఇక్కడే స్టార్టింగ్ 1998లో 99లో లెక్చరర్ ఇన్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్గా చేసి, తర్వాత అంచెలంచెలుగా ఎంటెక్ చేసి, పిహెచ్డి చేసి, సీనియర్ లెక్చర్ అయ్యి, ఇప్పుడు హెడ్ ఆఫ్ సెక్షన్ ఇన్ఛార్జ్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. సో ఆల్రెడీ మాకు 2 బ్రాంచ్లకి ఎన్బిఏ వచ్చింది. ఈ సంవత్సరం ఆవిడ విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్కి కూడా ఎన్బిఏకి వెళ్తాం, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్కి. అది కూడా వస్తే మాకు 3వ బ్రాంచ్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళు ఈ చేస్తున్న రీసెర్చ్ కానీ, ఈ వర్క్స్ కానీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. స్టార్ట్ కెమెరా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సముద్రాల ప్రశాంత్ కుమారి. నేను ఈ కాలేజీలో 99 జూలైలో జాయిన్ అయ్యాను. ఈ కాలేజీ నేను చిన్నప్పుడు మా ఊరు తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. మా అమ్మగారు టీచర్, లోకల్ టీచర్. మా అమ్మగారి పేరు అరుణాదేవి, మా ఫాదరు పేరు సింగయ్య. రైల్వేలో గార్డుగా పనిచేసేవాళ్ళు. మాకు నలుగురు మా నాన్నగారికి 4, అందులో నేను 3వ దాన్ని. మా అక్క, అన్న, తర్వాత నేను, మా సిస్టర్ ఉన్నారు. నేను బాల్యం అంతా 88 దాకా నేను తెనాలిలోనే చదువుకున్నాను. కోగంటి సివే స్కూల్, మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జేఎంజే కాలేజ్, సెయింట్ జోసెఫ్ కాలేజ్లో చదువుకున్నాను. నా బీటెక్ నేను ఎంసెట్ రాసి 1447 ర్యాంక్తో నన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడే నా బీటెక్ ప్రొఫెషన్ బీటెక్ అంతా అయింది. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత నేను 98లో నాకు మ్యారేజ్ అయింది. 99లో ఈ జాబ్ వచ్చింది. ఈ జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ లెక్చరర్ ఇన్ఛార్జ్గా ప్లాస్టిక్ డిపార్ట్మెంట్ హోల్డ్ చేస్తున్నాను. నేను పిహెచ్డి అయిన దగ్గర నుంచి పేపర్స్ రాస్తూ ఉన్నాను. ఈ పేపర్స్ రాయటం వల్ల నాకు రాస్తూ ఉన్నప్పుడు నాకు సార్ అంటే మా సార్ నాకు ఈ గ్రీన్ థిక్కర్స్ ఇండియా దానికి అప్లై చేయమని అన్నారు. నేను అప్లై చేసినప్పుడు నాకు అవుట్ స్టాండింగ్ అవార్డు వచ్చింది. మళ్ళీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కూడా అప్లై చేయని మా సారు మాకు చెప్పంగా నేను అప్లై చేస్తే అక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సెలెక్ట్ చేశారు. అంటే ఇంటర్నేషనల్ I2OR ఆ సంస్థ ఇంటర్నేషనల్గా
ఒక 17 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మొత్తం త్రూ అవుట్. అందులో ఏపీలో 2 సెలెక్ట్ అయ్యాం, అందులో నేను ఒకదాన్ని. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. మా సారు మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ కేవి రమణ గారు ప్రోత్సాహం చాలా ఇక్కడ నాకు సపోర్ట్గా ఉండి ఇలా వెళ్ళమ్మా అలా వెళ్ళమ్మా అని చెప్తూ ఇంకా కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశాను. రీసెంట్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కజీరంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. అది పేపర్ అంటే దానికి నెక్స్ట్ మంత్ మే 5 to 7 మధ్య కాన్ఫరెన్స్ రమ్మని పిలిచారు. పాలిమర్స్ ఉద్యోగాలు అంటే 100% ప్లేస్మెంట్ ఉంటుందండి ఇందులో. ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్ అంటే సపరేట్ ఏం కాదు, ఇది కూడా జస్ట్ చిన్న ఎలెక్టివ్ సబ్జెక్ట్ లాంటిది. అందరూ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళమే. ప్లాస్టిక్తో చాలా బాగుంటాయి, 100% ప్లేస్మెంట్ ఉంది ప్లాస్టిక్స్లో పాలిమర్లో కూడా. ఇక్కడ 4 డిపార్ట్మెంట్లు కూడా సమానంగానే ఉన్నవి. టీచర్ అండి, నిత్యం చదువుకోమనే చెప్పేవాళ్ళు. ఆవిడ ప్రోత్సాహంతోనే ఆవిడ టీచర్ లాగే ఉన్నారు. ఏదైనా ఖండించేవాళ్ళు, చదువు పట్ల వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. మా మదరు చదువుకుంటేనే ఉంటుంది, చదువు ఉండాలి, ఆడపిల్లకి చదువు ఉండాలి, ఆస్తి ఎంత ఇచ్చినా పనికి రాదు అని మాట చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అదే మీకు జీవితం లైఫ్ భుక్తి అని చెప్తూ ఉండాలి. చివరికి నాకు ఆ చదివే నాకు ఇప్పుడు నా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నాను. నాకు ఆ బాబు ఇప్పుడు MBA చేశాడు. నాకు ఒక అక్క అన్న చెల్లి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చదువుకొనే ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ మా ఎదగాలి, సొసైటీలో ఆడపిల్ల బాగా బాగా పైకి రావాలి. ఆడపిల్లని ఎవరు తీసేయకూడదు. ఉండి ఇబ్బంది పెట్టకూడదు. ఆడపిల్ల బయటికి వెళ్ళి సంపాదించుకో, తన కాళ్ళ మీద తను నిలబడాలి అంతే. ఆడపిల్ల అంటే చిన్న సంపాదన పెట్టుకొని అలా ఇలా పడి ఉండదు. వాళ్ళ వ్యక్తిత్వం పెంచాలి, అది నా కోరిక. సముద్రాల జయకుమారు అతను లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ ధన్యవాదాలు చెప్పుకోవాలంటే మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ కేవి రమణ గారు. సముద్రాల ఇంటి పేరుకు వన్నె తెచ్చిన మీరు అంటే మీరేమంటారు? నేను మా కుటుంబంలో ఎవరు డాక్టరేట్ చేయలేదండి, కానీ మా కుటుంబం మొత్తం చాలా ఆనందపడుతుంది. ఇప్పుడు డాక్టరేట్ చేసినందుకు ఆనందపడుతుంది. ఇప్పుడు ఈ అవార్డు వచ్చినందుకు ఇంకా ఆనందపడుతుంది. మా కుటుంబంలో 200 గడపలు మా కుటుంబాలు, అందులో ఒక డాక్టరేట్ కావాలి. సో నేను ఫస్ట్ డాక్టరేట్గా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? నన్ను అర్థం చేసుకుంది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెనుతిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా, నిన్ను గెలిపించిన జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా.
ఓ